ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిరుద్యోగుల మహార్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైన నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా అధికారంలోకి వచ్చే ముందు మీ అధికారంలో వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి నిరుద్యోగులతో మాట్లాడుతూ మేము వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలైన నిరుద్యోగుల బతుకులు మాత్రం చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గుచేటు, అత్యంత బాధాకరం. ఈ 20 మంది విద్యార్థులు నిరుద్యోగుల ఆత్మహత్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని కూడా ఈ రోజు నిరుద్యోగ జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన్ని నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలు సుమారుగా 2 లక్షల పైన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీని ఎందుకు నెరవేర్చట్లేదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసు ఉద్యోగాలు కూడా 5,000 కాదు 20,000 పైన ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని స్వయంగా డీజీపీ చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5,000, 7,000 అని చెప్పి కాలయాపన చేసేటువంటి ధోరణి కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణకు పర్యాయ పదమే ఉస్మానియా యూనివర్సిటీ అని ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ కాడ బహిరంగ సభలో మాట్లాడి 6 నెలలు అవుతుంది ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పాడు. ఎక్కడ పోయినా 1,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఖబర్దార్ అని సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ తక్షణమే 1,000 కోట్లు విడుదల చేయాలి. రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదే విధంగా నిరుద్యోగ భృతిని అమలు చేయాలి. అందుకే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు బీబీఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, బీసీ విద్యార్థి సంఘం, ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్, ఎస్ఎస్యు, ఎస్ఎస్ఎఫ్, అన్ని 42% బీసీ రిజర్వేషన్ల విద్యార్థి సంఘం, మహిళా విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆర్ట్స్ కాలేజ్ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిరుద్యోగులతో పెట్టుకుంటేనే ప్రభుత్వాన్ని బొంద పెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిరుద్యోగులే 30 లక్షల మంది నిరుద్యోగులు అమరవీరుల సాక్షిగా చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎవరైతే 30 లక్షల మంది నిరుద్యోగులు చదువుకుంటున్నారో వాళ్ళ సాక్షిగా 20 మంది విద్యార్థులు చనిపోయారో వాళ్ళ సాక్షిగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది మోసాల ప్రభుత్వం. ఈ మోసాల ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గోరి కడతాం. ఆ గోరి కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మొదలవుతుంది. మేము గతంలో కూడా 15 సంవత్సరాల క్రితం ఒక మూవీ చూసినాం, గజని మూవీ. ఆ గజని మూవీ ఏ విధంగా ఉందో గజని మూవీ కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి యాక్టింగ్ చేస్తా ఉన్నాడు. నాకు అర్థమవుతలేదు. గజని అన్న కనీసం ఆయన ఆస్కర్ కూడా రాలేదు. కానీ రేవంత్ రెడ్డి గజని కంటే మించి, ఎందుకంటే హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, ఏ హాలీవుడ్ కూడా ఏ ఆస్కర్ కూడా రేవంత్ రెడ్డి దగ్గర పని చేయవు. ఎందుకంటే గంటకో మాట, పూటకో మాట, సంపన్న వర్గాలే కాకుండా 30 లక్షల మంది నిరుద్యోగుల గొంతులు కోసి ఇవాళ దారుణంగా రోడ్డు మీదకి ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ మంత్రుల అధికారులు కూడా ఇవాళ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అట్లా ఫ్లాప్ అయిపోయింది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మేము కొట్లాడుతున్నాం, పోరాడుతున్నాం, మా కష్టం పోరాటం మీకు కనిపిస్తలేదా? వేలాది మంది నిరుద్యోగులు మొత్తం కథ తొక్కిండ్రు ఉస్మానియా యూనివర్సిటీలో. ఖచ్చితంగా మీరు ఇది 5,000 కాదు, 7,000 కాదు, 19,000 కానిస్టేబుల్, మెగా డిఎస్సి, మరి జనరల్ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మీరు హామీలు ఇచ్చిండ్రు. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావాడు అనుకున్నాం, మా తెలంగాణ ముద్దు బిడ్డ అనుకున్నాం. మేము అందుకోసమే మావాడు అనుకుని ఓటేసి గెలిపిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి మావాడు కాదు, ఆంధ్ర బానిస అని ఇప్పుడు తేలిపోయింది. మావాడు కాదు ముఖ్యమంత్రి, ఆంధ్ర బానిస. కాబట్టి మా కోసం పనిచేస్తలేడు, ఆంధ్రుల కోసం పనిచేస్తున్నాడు. మాకు ఉద్యోగం రానివ్వకుండా కేవలం కీలకంగా పనిచేస్తుంది కూడా రేవంత్ రెడ్డి గారే. ఇప్పటికన్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికన్నా 30 లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి ఉంటారా, 4 కోట్ల మంది ప్రజల తరపు నుంచి ఉంటారా, కాకపోతే చంద్రబాబు తరపు నుంచి ఉంటారా, ఆంధ్రుల తరపు నుంచి ఉంటారా అన్నటువంటిది మీరు నిర్ణయించుకోవాలి. ఈ పోరాటం అనేటువంటిది మీ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు, ఉద్యోగాల నోటిఫికేషన్ సాధించేంత వరకు మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం. మిమ్మల్ని గద్దె దింపేంత వరకు, మా 20 మంది నిరుద్యోగులు ఆత్మ శాంతి కూరేంత వరకు మిమ్మల్ని గద్దె దింపడమే ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఇప్పటికైనా మించింది లేదు. ఒకసారి ఇక్కడున్న మీ ప్రభుత్వానికి మానవత్వం ఉంటే, రేవంత్ రెడ్డి గారికి మానవత్వం ఉంటే, ఒకసారి నిజంగా నిజాయితీగా నిరుద్యోగులకు
మోసం చేస్తుందని గుండె మీద చేతి తీసుకొని చెప్పండి. కాబట్టి ఇప్పటికీ చాలా అనేటువంటిది రాష్ట్రంలో మోసాలు జరుగుతున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంకా దారుణాలుగా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి మరొకసారి రేవంత్ ముఖ్యమంత్రి గారికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా ఈ ఉస్మాన్ తరపు నుంచి 7,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామంటే ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నా. ఇదే ఆమోదం ఎంత 19,000 ఉద్యోగాలు ఇవ్వని చెప్పింది. ఇంద్రాలు తాగాల్సిన అవసరం మాకేముంది? అవసరం ఉంటే మీ ఎమ్మెల్యే మంత్రులు మీరు అందరూ కలిసి ఇంద్రాలు తాగండి. మేము మళ్ళీ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం. మేము తాగాం ఎందుకంటే మేమే ఓట్లేసి గెలిపించుకున్నాం. మేమే తాగుతాం, మిమ్మల్ని గత దింపి మిమ్మల్ని తాపిస్తాం. ఎందుకంటే మమ్మల్ని మా విద్యార్థులు అవమానపరిచే విధంగా సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా అలా మాట్లాడడం చాలా దారుణం. కాబట్టి దీని అన్నిటికీ మేము ప్రణాళికతోటి ముందుకెళ్తామనేటువంటి మరొకసారి తెలియజేస్తాం. వేదాంత్ మౌర్య సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఆనాడు వాళ్ళ అగ్రనాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లో చదువుకుంటున్నటువంటి ఎంతో మంది నిరుద్యోగుల దగ్గరకు వచ్చి మా గదవలు పట్టుకొని మా ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు ఆసటగా ఉంటది, బలిదానాలు తప్పుతాయి, మీ జీవితాలను మెరుగుపరచుకోవచ్చని మమ్మల్ని బతిమలాడితే ప్రభుత్వాన్ని మార్చగలిగినాం. ప్రభుత్వాన్ని మార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మా క్రియాశీలక పాత్ర ఉన్నది. ఆ పాత్రని మీరు ఈరోజు ఊపదంపుడు ఉపన్యాసాలకు పరిమితం చేసి మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి మా యొక్క జీవితాలతో చెలగటమాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం అంటారు. ఈ ప్రజాప్రభుత్వం ఏడ ఉన్నదని మేము అడుగుతా ఉన్నాము. ప్రజాప్రభుత్వం అంటే బోర్డులు మార్చడమా? ప్రజాప్రభుత్వం అంటే 10 పదవులను డిక్కి కింద పెట్టుకోవడమా? ప్రజాప్రభుత్వం అంటే మూసీ నది పేరు మీద లక్షల కోట్లు దోచుక తినడమా అని చెప్పేసి మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము హెచ్చరించి అడుగుతా ఉన్నాము. అంటే ప్రజాప్రభుత్వంలో ప్రజల కొరకు పనిచేస్తూ ప్రజల యొక్క బాగు కోరే ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం అంటారు. విద్యార్థుల యొక్క జీవితాలను నాశనం చేస్తూ విద్యార్థులను ఇండ్రింగ్ తాగమని చెప్పేసి చెప్తున్నా. నీవు ఏమనాలి అంటే నువ్వు ప్రతి రాష్ట్రంలో పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో యాక్టర్ అయితే, పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ అయితే, ఇంకొక రాష్ట్రంలో లాయర్ అయితే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నోటుకు కేసు దొంగ అని చెప్పేసి నిరూపించుకోవడం కోసమే, ఒక గుంపు మేస్త్రాన్ని నిరూపించుకోవడం కోసమే ఈ యొక్క ఆగడాలను నువ్వు రెత్తి చూపిస్తున్నావు అని చెప్పేసి మేము ఈ ఉస్మానియా వేదికగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో విద్యార్థులు తలుచుకుంటే రాజ్యాన్ని నిర్మించగలుగుతారు, అదే రాజ్యాన్ని కూల్చగలుగుతారు. కాబట్టి ఈ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క గోసని నువ్వు కనాలి. ఎందుకంటే చదువుకుంటే తెలిసేది చదువు విలువ, ఉద్యోగం చేస్తే తెలిసేది ఉద్యోగం విలువ. ఒక గుంపు మేస్త్రికి ఏం తెలుసు విద్యార్థుల యొక్క భవిష్యత్తు విలువ అని చెప్పేసి మేము ఉస్మానియా నుంచి హెచ్చరిస్తాము. కాబట్టి 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర డీజీపీ చెప్తుంటే 5,000కు మాత్రమే పరిమితం చేసి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి అంటే, గతంలో కూడా 2-3 ర్యాలీలు తీసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే ఇప్పుడు 7,000 మాత్రమే రిలీజ్ చేస్తాం, తీసుకుంటే తీసుకోండి లేకపోతే ఇండ్రింగ్ అంటారు. ఇండ్రింగ్ మేము తాగడం కాదు, నీకు దాపుతామని చెప్పేసి ఉస్మానియా సాక్షిగా మేము హెచ్చరిస్తా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఉంటే మాత్రమే మేము దానికి సహకరిస్తాం, ఈ ఉద్యమాన్ని మేము ఆపగలుగుతాం. లేని పక్షాన నువ్వు ఒకనాని ప్రజలకు గాని నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు చేయట్లేదు, ఆ మూసి నది మీద పడ్డావు, ఆ హైడ్రా అని చెప్పేసి పైసలు దోసుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులను మొత్తం తీసుకొని పక్క రాష్ట్రంలో నువ్వు ఇస్తున్నావు. నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అనుకున్నాం, కానీ మమ్మల్ని మోసం చేసి నువ్వు ఆంధ్రాకు తొత్తుగా మారినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో జర్నలిస్టులు ప్రశ్నిస్తే ఆంధ్రాలకు పట్టిస్తున్నావు, తెలంగాణలో యూట్యూబర్లు ప్రశ్నిస్తే ఆంధ్రాలో యూపీఏలు పెట్టిస్తున్నావు. అంటే నువ్వు ఎవరికి తొత్తుగా పనిచేస్తున్నావు? విద్యార్థుల కోసం పనిచేస్తున్నావా, లేకపోతే ఓటర్ల కోసం పనిచేస్తున్నావా, లేకపోతే నీ స్వలాభం కోసం పనిచేస్తున్నావా? నీకు అది కానీ చిత్తశుద్ధి ఉంటే మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీ ఆరోగ్య శాఖ మంత్రి గారు మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల భవిష్యత్తును జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బావు కోసం నువ్వు పనిచేయాలని, లేని ఎడల ఈ విద్యార్థులు నీ గద్దె దించడానికి కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అందరికి జై భీమ్. ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిరుద్యోగ జేఏసీ, డిబిఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, 42% బీసీ రిజర్వేషన్ కోఆర్డినేటర్ కమిటీ, ఎస్ఎస్ఎఫ్, ఎస్ఎస్యు, అదే విధంగా టిఆర్ఎస్వి, అదే విధంగా బీసీ విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా మేము నిరసనని వ్యక్తం చేసేందుకు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీగా
ఈ విద్యార్థి సంఘాలుగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఏంటి అంటే ఎడ్యుకేషన్ కు రాష్ట్ర బడ్జెట్ లో 6 నుంచి 15% వరకు బడ్జెట్ పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఎంతవరకు బడ్జెట్ పెడుతుందంటే 7% కూడా విద్య మీద రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ పెట్టలేదు. అదే విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండు. 2 ఏళ్లు దాడుతున్న 50,000 ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు కూడా అని సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏదైతే సుమారు 10,000 కోట్ల రూపాయల వరకు కూడా బకాయిలు ఉన్నాయి. మొన్ననే కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేసింది. 10,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఓయూ విద్యార్థులుగా నిరుద్యోగ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే సోషల్ వెల్ఫేర్ లో ఏదైతే ప్రభుత్వ గురుకులాలలో ఏవైతే ఉన్నాయో ఈ గురుకులాలలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ గురుకులాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు కాబట్టి నాణ్యమైనటువంటి విద్య అందే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదే విధంగా నిరుద్యోగ విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. మరి ఎక్కడ నిరుద్యోగ భృతి లేదు కదా, తక్షణమే నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రతి మండలానికి అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలని ఏర్పాటు చేస్తామన్నది. ఒక 6 మినహాయిస్తే తెలంగాణలో ఎక్కడ కూడా ప్రైవేటు ఎక్కడ కూడా ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయలేదు. అదే విధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది, కానీ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయలేదు. అదే విధంగా గుర్తింపు లేని అనేక పాఠశాలలు ఉన్నాయి, గుర్తింపు లేని అనేక జూనియర్ కాలేజీలు ఉన్నాయి, గుర్తింపు లేని అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాటిని తక్షణమే రద్దు చేయాలి. విద్యార్థులకు ఈ సందర్భంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మూసివేయబడ్డటువంటి 6,000 ప్రభుత్వ పాఠశాలల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తిరిగి ప్రారంభిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే 27,000 ప్రభుత్వ పాఠశాలలని 4,000 వరకు కుదిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అంటే విద్యార్థుల్ని మోసం చేస్తున్నది. దేశాన్ని సర్వనాశనం చేయాలంటే దేశం మీద బాంబులు వేయాల్సిన అవసరం లేదు. దేశాన్ని విద్యను సర్వనాశనం చేస్తే దేశం నాశనం అవుతుందని తెలుసు కాబట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యను నాశనం చేస్తున్నాడు. బడుగు బలహీన వర్గాలు చదువుకుంటే వీళ్ళు ప్రశ్నిస్తే మా ప్రభుత్వం కూలిపోతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుతో విద్యార్థులకు విద్యను ప్రక్షాళన చేస్తలేడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేడు. కాబట్టి మా నిరుద్యోగ విద్యార్థులుగా డిబిఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, ఎస్ఎస్యు, బీసీ సంఘాలు, అన్ని సంఘాలు, టిఆర్ఎస్వి గాని అన్ని సంఘాలు ఈ ప్రభుత్వం మీద విద్యా ప్రక్షాళన చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ.